ఇగో ఇక జిగెల్ వచ్చిందంటే జిగెల్ జిగెల్ అర్థాలు తెచ్చినట్టే. ఇక ఆలస్యం చేసేదే లేదు, మన జిగెలని అర్థాలు చూసేదే గాని ముందుగల హెడ్ లైన్స్. మూడేళ్ళు టైం ఉన్న ఇప్పుడే జబ్బలు తెరుచుకుంటున్న లీడర్లు, ఇలా మాటలు చూసి మస్తు పరిశాన్ అవుతున్నారు మళ్ళా జనాలు. పాంపెట్లు పట్టుకొని ప్రచారం చేస్తున్న రోబో, ఈ వీడియో చూసిన వాళ్ళు అంటున్నారు మళ్ళా అబ్బో. బస్సుల బంద్కు ఆర్టీసీ కార్మికులు సిద్ధం, చూడాలే మళ్ళా రేపు ఎట్లుంటదో యుద్ధం. జీవన్ రెడ్డి సార్ అయ్యిండు ఫుల్ గరం, సీఎం రేవంత్ సారు పబ్లిక్ కు చేస్తాడంట న్యాయం. మన తాన కొత్త సర్కార్ కొలువు తీరి మూడేండ్లు కూడా కాకపాయే. ఇక సర్పంచ్ ఎన్నికలైతే మొన్ననే అయినాయి. లేదన్నా ఇంకా మన తాన ఎలక్షన్లు కావాలంటే ఇంకా 3 ఏళ్ళు పక్కా ఆగాలి. కానీ మన లీడర్లు అసలు ఆగుతూనే లేరు. గప్పుడెప్పుడో చేయాల్సిన ప్రచారం గిప్పటి సంది షురూ చేస్తున్నారు. మరి టేజీల మీద లీడర్ల మాటలు వింటే తెల్లారే ఓట్లా అని అనిపిస్తుంది. మళ్ళా గా లెక్కన కొట్లాడుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సారుకు సీఎం రేవంత్ సారుకు ఇద్దరికి బ్రహ్మముహూర్తం ఒకటే దొరికినట్టున్నది. నిన్న ఇద్దరు ఒకటే దినం నాడు పెద్ద మీటింగ్లు పెట్టి ఒకటే యాలకు మైకులు పట్టిండ్రు. ఈయననేమో జగిత్యాలకెళ్ళి అరుచుకుంటే ఆయననేమో భూపాలపల్లికి వెళ్ళి అరుచుకున్నాడు. మీ పాలన ఏం బాగున్నదా? రైతులు రంది పడుతున్నారు, పేదలు ఏడుస్తున్నారు, పబ్లిక్ అంతా ఆగమవుతున్నారు, చదువుకునే పిల్లలకు పైసలు వస్తలేవు, రైతులకు రైతు భరోసా వస్తలేదు, గిదేం పాలన గిదేం లెక్క అని చెప్పి పార్ గట్టిగానే అరుచుకున్నాడు మళ్ళా కేసీఆర్ సారు. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే, ఏమన్నా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? వినరు కదా, గిట్లా అరుచుకునుడే కాదు, వచ్చే తప్ప సీఎం కుర్చీలో కూర్చునేది మేమే అని చెప్పి పక్క కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. మళ్ళా 6 గ్యారంటీలు, 420 హామీలు. స్కూటీలు ఎక్కడ బాయే? స్కూటీల్లో మనలే, ఇంకా స్కూటీలు ఎక్కడి? ఏమన్నా నచ్చినాయా? మరి నేను ఏమంటున్నా అంటే దయచేసి మీరు ఆలోచన చేయాల్సింది, ఇలా ఈ సభలో మాట్లాడుతున్నా మీరు వింటున్నాను కాదు, యావత్ తెలంగాణ వింటున్నది. తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను కోరుతాను, నేను చెప్పిన నిజమా అబద్ధమా, ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో? ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రజల మంచిని కోరే ప్రతి వాళ్ళు ఒకటి కావాల్సిందే, మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. దాన్ని ఎవడు ఆపలేడు. జర గాచారం బాలేకపోతే దెబ్బతింటాం, అంత మాత్రం చేత ఆగిపోతామా? ఊకుందామా? పోరాటం చేయాల్సిందే, వీళ్ళని నిలదీయాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ, ఆ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. ఈ జగిత్యాల జైత్ర యాత్రనే మళ్ళీ మన రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసుకుంటూ మనం విజయం సాధించే వైపుగా పోవాలి. విన్నారు కదా, గిట్లా మాజీ సీఎం కేసీఆర్ సారు అంటే ఇప్పుడున్న సీఎం రేవంత్ సారు ఊకుంటాడా చెప్పుండ్రి? మీరు చెయ్యని దోపిడీ లేదు, మీరు చెయ్యని దంద లేదు, మిమ్మల్ని కుర్చీలో కూర్చోనియా అని చెప్పి జబర్దస్త్ సవాల్ ఇసిరిండు. మళ్ళా 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్న ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్ లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్, ఇదే నా సవాల్, ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో, నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల
లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. చూసిరు కదా వీళ్ళిద్దరి కొట్లాట చూస్తుంటే తెల్లారే ఓట్లున్నాయా ఏంది అని అనిపిస్తున్నదిలే. గా లెక్కన ఫైటింగ్ నడిచింది మళ్ళా. ఇప్పటిదాకా ఎన్నో ఎలక్షన్లు అయినాయి. ఇక ఎంతో మంది లీడర్లు ప్రచారంలో పాలు పంచుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఏ లీడర్ గిసొంటి ఆలోచన చేయలేరు. టీవీకే పార్టీ పెద్ద మనిషి విజయ్ సారు టెక్నాలజీ ఆడకం చూస్తే టెక్నాలజీ ఏం వాడకమయ్యా అని అంటది. మళ్ళా గా లెక్కన డైరెక్ట్ రోబోలనే ప్రచారంలో దింపిండు. తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల జోరు అలాగున్నది. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క లెక్కల ప్రచారం చేస్తున్నది. మళ్ళా అందరిది ఒక లెక్క, నాది ఇంకో లెక్క అన్నట్టు తమిళ హీరో విజయ్ తలపతి సారు ఇరైటి ప్రచారం చేస్తున్నాడు. మళ్ళా మరిగా ప్రచారం ఎట్లున్నదంటే ఇగో గిట్లున్నది. ஒட்டுமொத்த மக்களும் தங்களோட ஒத்த விரல்ல தமிழ்நாட்டில் இருக்கிற 234 தொகுதியிலையும் TVK சின்னத்துக்காக அவங்க அழுத்த போற ஒவ்வொரு பட்டியல இருந்து விடுற ஒவ்வொரு ఓటు అనుగుండా మారు పారు. చూసిరు కదా టీవీకే పార్టీ లీడర్లు డైరెక్ట్ రోబోతోనే ప్రచారం చేపియవాటే. మరి గింతకి ఈ కథ ఏందంటే సారు అధికారంలోకి వచ్చినాక ఏఐ మినిస్టర్ను కూడా పెడతా అని చెప్పి హామీ ఇచ్చిండు. మళ్ళా గందుకే గిట్లా రోబోని రోడ్ల పొండి తిప్పుతున్నారు. ఇక గింతే కాదు, మొన్న అయితే టెక్నాలజీ వాడి డైరెక్ట్ తలపతి సారే మాట్లాడుతున్నట్టు మొత్తం మీద ప్రచారం చేసిరు. మళ్ళా చూసిరు కదా గిట్లా ఎరైటీ ప్రచారంతో ముందుకు దూసుకొని పోతున్నది టీవీకే పార్టీ. చూడాలి మళ్ళా సార్ అయితే బగ్గనే ప్రచారం చేస్తున్నాడు. కానీ ఓట్ల బాక్సులు తెరిస్తే ఎన్ని సీట్లు వస్తాయో. அதனால மக்களே உங்க எல்லாரையும் கையெடுத்து கும்பிட்டு கேட்கிறேன், பூத்துக்கு போய் ஸ்டாலின் சார் கிட்ட இருந்து நம்ம தமிழ்நாட்டை காப்பாத்தி ஆகணும், நம்ம ஜனநாயகத்தை காப்பாத்தி ஆகணும். என்ன பிஸியா இருந்தாலும், என்ன வேலையா இருந்தாலும், என்ன வெளியூர்ல இருந்தாலும், எந்த பூத்துல உங்களுடைய ஓட்டு இருக்குதோ அங்க வந்து தயவு செஞ்சு நம்மளுடைய விசில் சின்னத்துக்கு உங்க ஓட்டு போடுங்க. தயவு செஞ்சு உங்க விஜய்க்கு ஒரு வாய்ப்பு கொடுங்க. இந்த நேரத்தில் வெளிநாட்டில இருந்து பணம் செலவு பண்ணி ஃப்ளைட் டிக்கெட் புக் பண்ணி இங்க வந்து ஓட்டு போட வந்த நம்மளுடைய நண்பிகள் உங்கள் அனைவருக்கும் இந்த நேரத்தில் என்னுடைய நன்றியை தெரிவிச்சுக்கிறேன். నిన్న ఇద్దరు పెద్ద లీడర్లు పెద్ద మీటింగ్లు పెట్టిర్రు. కేసీఆర్ సార్ ఏమో జగిత్యాలకెళ్ళి అరుచుకుంటే రేవంత్ సార్ ఏమో భూపాలపల్లికెళ్ళి అరుచుకున్నారు. ఇక ఇద్దరికిద్దరు బగ్గన తిట్టుకున్నారు. కానీ నడుమ పువ్వు పార్టీని 4-5 మాటలు అన్నారు. ఇక పువ్వు పార్టీనంటే పువ్వు పార్టీ లీడర్లు ఊకుంట్రా. గందుకే వీళ్ళిద్దరి మీద లవ్వును గిట్ట చూపించిర్రు. నిన్న మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడున్న సీఎం రేవంతాలు సారు ఇద్దరు కలిసి పెద్ద మీటింగ్లు పెట్టిరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క తానా. అరే ఇద్దరు పెద్ద మనుషులు మీటింగ్లు పెట్టుకుంటే మీటింగ్లు పెట్టుకోండి, అక్కడికొస్తే మీరు తిట్టుకోండి. అరే నడుమ మేమేం చేసినాము, సబ్కా సాత్ సబ్కా వికాసు అని చెప్పి స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నాము. అటు పోయి మా మీద పడతారు. అయినా మేము ఎప్పుడు చెప్పినామయ్యా మోటార్లకు మీటర్లు పెడతామని, గిట్లా గలతు ముచ్చట మాట్లాడొచ్చునా అని చెప్పి తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచందర్ సార్ అయితే మస్తు గరం అయ్యిండు కేసీఆర్ సారు మీద. మీరు కేసీఆర్ గారు మాట్లాడుతూ మోటార్లకు మీటర్ పెడితే మేము అడ్డుకున్నామంట, 30 కోట్లు ఆపినామంట, 12 లక్షల కోట్లు మీ యొక్క హయాంలో మేము ఇచ్చినాం. చర్చకు సిద్ధమా? మీరు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్న ఈ 2.5 కోట్లు 1.5 కోట్లు మేము ఇచ్చినాం, చర్చకు సిద్ధమా? ఇద్దరితో చర్చకు సిద్ధం ఉన్నాను నేను. ఈ అబద్ధాలు మాట్లాడి మళ్ళీ తెలంగాణ ప్రజలు చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు మోటార్లు పెట్టేది మీరు ఇద్దరు కలిసి తెలంగాణకు మోటార్ పెట్టి మొత్తం లాగేసుకుంటారు, గుంజేసుకుంటున్నారు. యువర్ సకింగ్ తెలంగాణ పీల్చుకుంటున్నారు. మీరు ఒకరు పీల్చారు ఆల్రెడీ, ఇంకొకరు పీల్చుకుంటున్నారు. ఈరోజు ఈ ఇద్దరు కూడా నాటకాలు చేస్తున్నారు. ఒకడు అక్కడ మీటింగ్ పెడతాడు, ఒకడు ఇక్కడ మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్లో పస ఉండదు, ఏముండదు. ఒకరి కేవలం బీజేపీ అడ్డుకోవడానికి, బీజేపీని దూషించడానికి ఈ ఇద్దరు కలిసి మీటింగ్లు పెట్టినాయి. విన్నారు కదా గిట్లా తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు
మాజీ సీఎం కేసీఆర్ సార్కు సమాధానం చెప్తే అటెనక సీఎం రేవంత్ సార్ను గిట్ల అరుచుకున్నాడు కాళేశ్వరం ముచ్చట మీద. కాళేశ్వరం మీద మీరు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. అరే కాళేశ్వరం ఇచ్చింది ఎక్కడ? మీరు ఇచ్చిందే మేడిగడ్డ తర్వాత సుందల ఇవి 2-3 బ్యారెల్లు ఇచ్చేసి దీన్ని ఎంక్వైరీ చేయమని ఎందుకు చేస్తారంటే వాళ్ళు కూడా దాదాపు ఇక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మేము ఆ రోజు డిమాండ్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఆ కట్టడాల మీద జరిగినటువంటి ఒక అవకతవకల మీద నాణ్యత మీద మేము మాట్లాడినాం. మీరు అది తీసుకొని ఇంకా దాన్ని ఎంక్వైరీ చేయలేదు. మీకు ఉండొచ్చు కృతజ్ఞతలు, కేసీఆర్ గారిని కృతజ్ఞతలు ఉండొచ్చు, ఎందుకంటే మీకు నోట్ టు ఓటు కేసులో వారు రక్షించారు. ఇప్పుడు మీరు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరంలో. దయచేసి తెలంగాణ ప్రజలతో మీరు ఆడుకోకండి. ఇన్నరు కదా గిట్లా సార్ ఒక్కడే కాదు, రఘునందన్ రావు సార్ గుట్ట రంగం ఎక్కిండు మళ్ళీ అలా 2 పార్టీల మీద. నుంచి ఇయ్యలాడి దాకా ఆయన అధికారంలో ఉన్న రోజులు కేసీఆర్కి మనసొప్పలే కేసు పెట్టేందుకు ఇలా అదే కేసీఆర్ గారి హయాంలో జరిగిన కాళేశ్వరం కుంభకోణాన్ని ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా గట్లే చేస్తున్నట్టు కనబడతాము. అప్పుడు సిఐడి కేసులో, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సిఐడి నివేదిక ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఎట్లా కాపాడిండో, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి మీద జరిగినటువంటి నివేదికలు వచ్చినాక కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతుంది. నా అంతేందుకు చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. మేము చెప్తే మాది కంఠశోష, ప్రతిపక్షాల ఘోష అనుకోవచ్చు. ఎవరు చెప్పిర్రు ఈ మాటలన్నీ? నేను చెప్పలే ఈ మాటలన్నీ. నువ్వు ఎంపీ చేసి, నువ్వు ఎమ్మెల్సీ చేసి, నా బిడ్డ నా రాజకీయ వారసురాలని చెప్పిన కవితమ్మ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చినాక చెప్తుంది కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఆ ఇంట్లో ఉండే సంతోష్ అనేట ఆయన, హరీష్ రావు అనేట ఆయన అంతా కలిసి పైసలు పంచుకున్నారు, మేనేజ్ చేసిండ్రు, మా నాయనకు అన్ని విషయాలు తెలియకుండా చూసిర్రని నేను చెప్తే రాజకీయ కక్షతోటి చెప్పినట్టు అనిపిస్తుంది. కవిత గారు గొంతు దించుకొని మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉంది. అగో ఇన్నరు కదా, అతను కొట్టి కోడలేర్చినట్టు ఆగం చేసిందే మీరు, ఇప్పుడు మొత్తుకుంటున్నదే మీరు. గిదేం లెక్క అని చెప్పి సారు కూడా బగ్గనే అరుచుకోవచ్చే. ఇక మొత్తం మీద అయితే మాటలు పోయి మంటలు అయినాయి. ఇప్పుడు మన జిగెల్లని అర్థాల ఒక చిన్నదంటే చిన్న బ్రేక్. మన జిగెల్లని అర్థలకు వెల్కమ్ బ్యాక్. ఇక తతిమ వార్తలు షురూ చేద్దామా? పెరి బస్సు పుణ్యమా అని గిన్ని దినాలు ఆటోలు అగ్గోకే వస్తున్నా గాల న్యూసి చూడనట్టు ఇక ముఖం తిప్పుకొని పోయి సీదా ఆర్టీసీ బస్సు ఎక్కినాం. ఇక రేపటి సంది బస్సులు బంద్ అయితే మళ్ళా ఏ ముఖం పెట్టుకొని ఎక్కుతావు అని ఇక మంచిగైందని ఆటో అన్నలకు ఎట్లా సమాధానం చెప్పాలని మస్తు బాధపడుతున్నారు చాలా మంది అక్కలు. మరి గంతగానం బాధ ఎందుకంటే ఇక రేపటి సంది ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు దిగుతున్నారు మళ్ళా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంది గిప్పటిదాకా ఆర్టీసీ కార్మికులను ఆదుకున్న దేవుడే లేడు. అవు మళ్ళా కేసీఆర్ సార్ ఉన్నప్పుడైనా ఆర్టీసీ కార్మికులకు అరికోసలు తప్పలేవు. ఇప్పుడు సీఎం రేవంత్ సార్ ఉన్న ఆర్టీసీ కార్మికులకు అరికోసలు తప్పుతూనే లేవు. అరే గాలేమన్నా ఎక్కువ పైసలు అడిగినారు, గాలకు వచ్చిన పైసలే అడిగిరు కదా, గాలకు చట్ట ప్రకారం ఏం కావాలనో గదిస్తే మంచిగా చుట్టం లెక్క పనిచేస్తారు కదా. ఇక మరి సర్కారు ఏమనుకుంటున్నదో ఏమో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేసే దిశగా అయితే ముంగలు కోతున్నది. ఇక పాపం గాలు ఎంతగానమని ఓపిక పడతారు చెప్పుండ్రి. ఇక గందికే చేసేది ఏం లేక రేపటి సందిగా సమ్మెకు సైరన్ ఊదిండ్రు. ఇక ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సైరన్ ఊదిన దాకా వచ్చిందంటే కథ అర్థం చేసుకోండి. ఇక ఏడు దాకా పోయిందో ముచ్చట. ఇక గాలు అంటున్నది ఏందంటే ఆర్టీసీని సర్కార్లో విలీనం చేయాలి, అప్పుడే మాకు శ్రీరామ రక్ష
గట్లనే మాకు పిఆర్సీలు వచ్చేటివి ఉన్నాయి, గవి ఇస్తే మాకు చల్లగా ఉంటుంది అని చెప్పి ఇక సర్కారు అంటున్న ముచ్చట ఏంటంటే గల్లపెట్టల పైసలే లేవు, ఇక మీకు ఏడికెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి సర్కారు మాట. అరే ఇవన్నీ మాకెందుకు, మీరు ఎన్నికలప్పుడు ఒక మాట చెప్తారు, ఇప్పుడు ఒక మాట, ఇదంతా కాదయ్యా సమ్మెకు సై అని చెప్పి యుద్ధానికి సిద్ధం అంటున్నారు. చూడాలి మళ్ళా రేపు బస్సులు బంద్ అవుతాయా లేకపోతే షాల్ అవుతాయా. మొన్నటిదాకా జగిత్యాల ఏడ చూడు చెయ్యిపాటి ఫ్లెక్సీలు, చెయ్యిపాటి పెద్ద పెద్ద కటౌట్లు కనిపించేటి, కానీ ఇప్పుడు జగిత్యాల మొత్తం గులాబీమయమైంది. ఇక జీవన్ రెడ్డి సారు చెయ్యిపాటికి చెయ్యూపి సీదా కార్లో పోయి కూర్చున్నాడు. మరి సారు కారు ఎక్కినాక మొదలు ఎవ్వరికి సూటు పెట్టిండు? గిన్ని దినాలు సారు చెయ్యిపాటిలో ఉండి ఇప్పుడు కారు పాటలు సోపత్ చేస్తే మరి చెయ్యిపాటలు ఏమంటున్నారో పురగా అరుచుకుందాం పాండి. రైట్, మొత్తం మీద అయితే గిన్ని దినాలు చెయ్యిపాటిలా పని చేసిన జీవన్ రెడ్డి సారు చెయ్యిపాటికి చేతిచ్చి కారులో కూర్చున్నాడు. ఇక కేసీఆర్ సారు గిట్లా గులాబీ కండువ కప్పంగానే రేవంతాలు సారు మీద మస్తు గుస్సా అయ్యిండు. మళ్ళా దయచేసి ఇలా జగిత్యాల గడ్డ నేనేదో ఆశించి కాదు నాయన, నేను అన్ని చూసిన, నేను చూడని ఏమీ లేదు. ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు. ఇవాళ ఒకటి ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పంటు, ఒకే ఒకటి ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీఠ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీఠ విరగడ కావడానికి కొరకు ఏది ఇస్తుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతున్న భావంతో ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుకుతుందని చెప్పంటు వినరు కదా. ఇక ఒక దిక్కు జీవన్ రెడ్డి సారు గిట్లా మాట్లాడితే ఇంకో దిక్కు రేవంతాలు సారు గీ మాట అనుకొచ్చిండు. మిత్రులారా, 1983లో తుమ్మల నాగేశ్వరరావు గారు సజీవ సాక్షి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాద పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచి నాదెండ్ల భాస్కరరావుతోని జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కరరావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తయింది. నేను అడుగుతున్నా పెద్ద మనిషిని, ఈ 40 ఏళ్ళు జగిత్యాల నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 14 ఎన్నికల్లో 11 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ, 14-15 సార్లు బీఫామ్ ఇస్తే ఎన్నో సార్లు ఓడిపోయినా వదలకుంటేనే ఆయన వెనకాల నిలబడి ఆయనకు అండగా నిలబడి ఆయన భుజాల మీద మోస్తే ఒక్క ఏడాది పదవి లేకపోతే మీ గుండెల మీద దాన్ని మిమ్మల్ని మోసం చేసి పారిపోతాడా అని నేను అడుగుతున్న మిత్రులారా. విన్నారు కదా, సీఎం రేవంతాలు సారు జీవన్ రెడ్డి సారును అసలు ఇడిచిపెట్టకుండా అరుచుకుంటే ఇక జీవన్ రెడ్డి సారు ఊకుటాడా చెప్పుండ్రి. నేను గిన్ని దినాలు చెయ్యిపాటిలు ఉన్నా, 2 ఏళ్ల సంది నన్ను శిరశిర పెడుతున్నా చెయ్యిపాటిని ఇడవలే, కానీ మీ పాలన చూస్తే ఆగమవుతున్నది, కేసీఆర్ సారు పాలననే బాగున్నది అని చెప్పి మొత్తం మీద అయితే ఇవాళ మస్తు గుస్సా అయ్యిండు. మేము కోరే మార్పు కాదు ఇది. ప్రజలు ఏది ఇస్తుందో ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజల్లో నానుడు వచ్చింది. మేము పాలన మార్పు కావాలని చెప్పి కోరుతున్నాం చెప్పినాం తప్ప రేవంత్ రెడ్డి గారి కీడు కోరలే. కేసీఆర్ గారి నోటంటే గాని మా నాయకులు ఎవరి నోటంటే గాని భౌతికంగా రేవంత్ రెడ్డి కీడు కోరలే. ఇదే ముఖ్యమంత్రి నువ్వు, నీ పాలన అంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారి ఏదితో ఒక ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందయా, తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పంటున్నాను నేను. అన్నాడు వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివే. నువ్వు ఇదేనానే ఊరి తీస్తావే ఊరి?
నిజంగా కూడా చెప్పంటున్నా, ఒక పాలక పక్షంగా ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలు బలంగా ఉండాలని కోరుకోవాలి. చూసిరు కదా, మొత్తం మీద అయితే గిట్ల నడుస్తున్నది. కారు పార్టీకి చెయ్యి పార్టీకి నడుమ లొల్లి. చూడాలి మళ్ళా ఇది ఏడదాకా పోతుందో ఏమో. అమ్మో, ఇప్పుడు 3 పెద్ద పార్టీలు ఉంటేనే గాళ్ళు మాట్లాడే మాటలకు టీవీలే పగిలిపోతున్నాయి. ఇక రేపు కవితక్క కొత్త పార్టీ వస్తే ఇంకెట్లుంటుందో తలుసుకుంటేనే మస్తు భయం అవుతుంది. ఇక పార్టీ పెట్టినాక కవితక్క అవతల పార్టీలను ఎట్లా అరుచుకుంటుందో తెలియదు, కానీ ఇప్పుడైతే గిట్లా అరుచుకుంటున్నది. కవితక్క గిదేం లెక్క అని చెప్పి కారు పార్టీని చెయ్యి పార్టీని ఖతర్నాక్ కరుచుకున్నది. గంత పెద్ద లీడరు కేసీఆర్ సారు సభ పెట్టి అల్ల గింత పెద్ద లొల్లి నడుస్తుంటే మహిళా రిజర్వేషన్ మీద ఒక్క మాట కూడా మాట్లాడరా? సెంట్రల్ సర్కార్ను అస్సలు అరుచుకోడా? గిదేం పద్ధతి, గిదేం లెక్క అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు ఉన్న ముచ్చట చెప్పింది. ప్రజల్ని బ్లేమ్ చేయడం, ప్రజల్ని తప్పుపట్టడం, మా ఓటమికి మీరే కారణం, ఇక మీరు ఓటేసిరు తప్పు దిక్కు మీరు అనుభవించండి అని ఒక పక్క ప్రజలను తప్పుపట్టడం, ఇంకొక పక్క రాజకీయ పునరేకీకరణ పేరుతోని ప్రజలను తప్పుదోవ పట్టించడం. ఎవరండి ఈ జీవన్ రెడ్డి గారు? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉద్యమం కోసం రాజీనామా చేసి ముందుకెళ్తే 2 సార్లు ఉద్యమ నాయకత్వం మీద పోటీ చేసిందే ఈ జీవన్ రెడ్డి గారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి. రాజశేఖర రెడ్డి ఉంటే చాలు నాకు తెలంగాణ ఎందుకన్న వ్యక్తినా? అంటే రాజకీయ పునరేకీకరణ పేరుతోని తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తీసుకొచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తే ఇక ఒక్కటే అర్థమైంది నాకు, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక ఊసు లేదు, తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక మాట లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల్ని మోసం చేస్తూ కేకే కమిటీ వేస్తామని కాలయాపన చేస్తే ఒక్క మాట కనీసం బిచ్చమెత్తుకుంటున్నారండి ఉద్యమకారులు. రేపు భిక్షాటన చేస్తారట. అవమానం అనిపిస్తుంది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, దుఃఖం వస్తుంది. పిడికిలెత్తి పోరాడినటువంటి నా ఉద్యమకారుల అన్నదమ్ములు బిచ్చమెత్తుకుంటారు ఇవాళ రోడ్ల మీద. మరి ఏం పునరేకీకరణ? వైఎస్ రాజశేఖర రెడ్డి కావాలన్న వాళ్ళతో పునరేకీకరణ. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మేధావులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. విన్నారు కదా, గిట్లా కారు పార్టీని అరుచుకున్నాక అటెనక చెయ్యి పార్టీకి సూటి పెట్టింది. చెయ్యి పార్టీకి సూటి పెట్టినాక ఏమన్నదో మీరే ఈనుండ్రి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇంకొక సభ పెట్టింది. ఏం చేసిరు వీళ్ళిద్దరు సభలు పెట్టి అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏమో పిట్ట కథలు చెప్పింది. ప్రజల వ్యతలు, ప్రజల కష్టాలు మాత్రం ఎవరు చెప్పలేదు. విన్నారు కదా, వాళ్ళేమో ఉట్టి కథ చెప్పిర్రు, వీళ్ళేమో పిట్ట కథలు చెప్పిర్రు అని అనబట్టే ఈ అటెన్క నిన్న మాజీ మంత్రి హరీష్ రావు సారు ఢిల్లీకి పోతే గా ముచ్చట మీద గిట్ల అన్నది. ఇక వీళ్ళు ఒక రకమైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద సభ, అధికారంలో ఉన్నారు, ఆర్భాటం హంగు, పెద్ద సభ పెట్టి ఏం మాట్లాడతారు వాళ్ళు? గుంటనక్క నిన్న ఢిల్లీ పోయింది, గుంటనక్క నిన్న ఢిల్లీ పోయింది. గుంపు మేస్త్రి ఏమంటాడు? ఆ గుంటనక్క ఢిల్లీకి ఎందుకు పోయిందో నాకు తెలుసు, ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కలవడానికి పోయింది, కాళేశ్వరం కేసు లేదో అవుతుంది అందుకే పోయింది. నాకు సంపూర్ణంగా కోర్ట్స్ మీద విశ్వాసం ఉందండి, నాకు సంపూర్ణంగా కోర్ట్స్ మీద వాళ్ళ జడ్జిమెంట్ మీద విశ్వాసం ఉంది. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ గుంటనక్క పోయి ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కలుస్తుంది అని గుంటనక్కతో డీల్ మాట్లాడుతుండే. ఏమంటుండు? నువ్వు చెప్తావా, నువ్వెవరు కలిసినావో నేను చెప్పాలనా? అరే నీకు తెలుసు, నువ్వు చెప్పాలి కదా ప్రజలకు, నువ్వు ముఖ్యమంత్రివి కదా, నీకు బాధ్యత ఉంది కదా. అట్లా కాకుండా డీల్ మాట్లాడుతున్నాడు. నీకు తెలుసా, నువ్వు నాకు తెలుసు, నువ్వు ఎక్కడికి పోయినావో నేను చెప్తా. ఏం మాటలు ఇవి? అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కోర్టులలో ఉన్న తీర్పుల్ని ప్రభావితం చేయగలుగుతారు కొంతమంది అనేటటువంటి డైరెక్ట్గా మాట్లాడుతూ సంపూర్ణంగా రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థల్ని స్లైటన్ చేస్తూ ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేకుండా చేస్తున్నారు. ఆగో ఇన్నరు కదా, గిట్ల కవితక్క సీఎం రేవంతాలు సారు అనుడితో నీకు అలా మొత్తం మీద అయితే మాజీ మంత్రి హరీష్ రావు సారు మైకుల ముగ్గురికి రానే వచ్చిండు. వచ్చినాక వీళ్ళిద్దరికి కలిపి గిట్ల సమాధానం ఇచ్చిండు. మళ్ళా నేను మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు, వారి చెప్పిన పని కోసం రవిచంద్ర ఎంపీ గారు, నేను, వినోద్ కుమార్ గారు, మేము ముగ్గురం ఢిల్లీకి పోయినాం. దట్స్ ఓపెన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోయినాం ఢిల్లీకి. దాంట్లో పెద్ద సీక్రెట్ లేదు, అంతకంటే రహస్యము లేదు. సరే, కాళేశ్వరంకి సంబంధించిన కేసు రేపు జడ్జిమెంట్ ఉంది. సహజంగానే ధర్మం మీద, న్యాయం మీద మాకు నమ్మకం ఉంది.
డెఫినెట్గా మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకు ఉంది. సరే, గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే మేము కేవిట్ వేసుకోవాలి. పొరపాటున మేము గెలవలేదు, మేము సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకోవాలి. దానికి కూడా సీనియర్ న్యాయవాదులు ఎంగేజ్ చేసుకోవాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటివి, ఆ కేసు కూడా మే 6వ తేదీన హైకోర్టులో రాబోతూ ఉంది. సో దానికి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి, వీటితో పాటు మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది నిన్న ఢిల్లీకి వెళ్ళిన దాంట్లో. అదేంటి? బ్యాగుల కేసు. బ్యాగుల కేసు ఒకటి ఉంది కదా, ఓట్ ఫర్ నోట్ కేసు. ఆ కేసు కూడా రేపు సుప్రీంకోర్టులో మధ్యాహ్నం 3:30కు వస్తుంది. గవర్నమెంట్ తరఫునేమో గౌరవ్ అగర్వాల్ అని, మనమైతే పేరు ఎప్పుడు వినలే, ఒక న్యాయవాదిని పెట్టిండ్రు. కానీ అదే రేవంత్ రెడ్డి తరఫున, అంటే ఎవరు, ఓటుకు నోటు కేసులో బ్యాగులతో పట్టబగలు దొరికిన ముద్దాయి తరఫున ఎవరిని పెట్టిండ్రు? ముకుల్ రోహిత్గిని, సిద్ధార్థ్ లూత్రా అనే అడ్వకేట్లను పెట్టిండ్రు. అంటే ఇక్కడ దొంగ చీకటి ఒకటి అయినట్టు అయిపోతుంది. ఇలా హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే, ముద్దాయివి నువ్వే. ఇన్నరు కదా, మొత్తం మీద అయితే కేసీఆర్ సార్ ఎప్పుడుతోనే పోయినా అని చెప్పబట్టే ఇప్పుడు సారు మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగెల్ రాని వార్తలు. జిగెల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళీ గీ ఆళ్ళకు కలుద్దాం. నమస్తే.